జీవోల విషయంలో హైకోర్టు ఆర్డర్స్పై బిగ్ టీవీతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని జీవోలు దాచిపెట్టిందో చెప్పాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి జీవోను ప్రజల ముందు ఉంచుతున్నామంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం జీవోలని దాచిపెడుతుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ఏదైతే జీవోలకు సంబంధించి జీవోలని దాచిపెడుతున్నారు, దానికి సంబంధించి హైకోర్టు మీకు ఆదేశాలు జారీ చేసింది, ఎట్లా వస్తుంది? ఇది హైకోర్టు జారీ చేసింది. గతంలో 500 కేసు. నాకు తెలిసి గత ప్రభుత్వం జీవోలన్నీ కూడా తొక్కుపెడతా ఉంది. పబ్లిక్ డొమైన్లో ఏ జీవోని పెట్టలే వాళ్ళు. 90% జీవోలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరుగున పెట్టారు. పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అప్పుడు వేసిన కేసు హైకోర్టు చెప్పిన తర్వాత కొన్ని జీవోలు మాత్రమే పెట్టారు. మళ్ళీ వారు కంటెంప్ట్ ఇచ్చారు. దాంట్లో వచ్చినట్టు తీర్పు అనుకుంటాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పోతూ ఉంది. జీవోలన్నీ కూడా పబ్లిక్ డిమాండ్లోకి వస్తూ ఉన్నాయి. జియో ఐసీ దాంట్లో ఏదో ఉంటుంది, దాంట్లో పెడతా ఉన్నారు. 100% మా జీవోలన్నీ కూడా పబ్లిక్ డిమాండ్లో వస్తాయి. ఎత్తిపోతల పథకం విషయంలో ఇప్పటివరకే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, నీటి ఉద్యమం చేస్తామని కేసీఆర్ మాట. కేసీఆర్ 10 ఏళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది కొన్ని ఏళ్ళ కింద డిజైన్ అయింది. నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు దానికి నిధులు ఇవ్వలేదు? వయబుల్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,20,000 కోట్లు ఇచ్చినప్పుడు చిన్న బడ్జెట్తో కూడుకున్నట్టు పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇవాళ మాట్లాడితే ఎట్లా? పాలమూరుకి ఎంపీగా ఉండి కూడా ఆయన ఎందుకు దాని మీద ధ్యాస పెట్టలేకపోయాడు? ఇవాళ మాటలకు పసలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర దక్షిణ తెలంగాణకు సమానంగా చూస్తుంది, అన్నిట్లో అభివృద్ధి చేస్తుంది. అత్యధికంగా సర్పంచ్ ఎన్నికలు గెలిచారు. అత్యధికంగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచారు. నేను మా గెలిపించిన ప్రజలకి ధన్యవాదములు. గెలిచినటువంటి సర్పంచ్ కృతజ్ఞతలు. ఉప సర్పంచ్ విషయంలో ఏదో చెక్ పవర్ లేదని ఒక ఆరోపణలు సరి చేశారు. నేనే సరి అయిపోయాను. ప్రభుత్వానికి వచ్చిన ఏదైతే జీవోల్ని దాచిపెడుతుందనే కోణంలో ఏదైతే ఆరోపణ చేశారో దాన్ని గతంలో జీవోలు ఏవి దాచిపెట్టారో అవి బయట పెట్టాలని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకాల విషయంలో ఇప్పటివరకు తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచ్ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని కూడా మహేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.